అప్పటికి ఉన్న అంటే థియేటర్స్ అవ్వచ్చు, లేదంటే ఆడియన్స్ మైండ్ సెట్ అవ్వచ్చు, లేదంటే వాటెవర్ టెక్నికాలిటీస్ రిలేటెడ్ గాని, లేదా స్టోరీ టెల్లింగ్ వైస్ గాని చాలా చేంజెస్ వచ్చినాయి. సో, వీటిని మీరెలా అడాప్ట్ అవుతూ వచ్చారు? నేను బేసిక్‌గా చేసుకునేది నేను రైటింగ్ సైడ్ వచ్చానండి. అంటే నేను స్ట్రెంత్ ఎక్కువగా రైటింగ్స్ నేను బాగా బిలీవ్ చేస్తాను. వన్స్ నీది రైటింగ్ గాని ప్రాపర్‌గా ఉండిందంటే, నువ్వు ఎలా ప్రొజెక్ట్ చేసినా ఆడియన్స్ చూస్తారండి. ఎగ్జాంపుల్ ఐ మీన్ 'కేర్ ఆఫ్ కంచరపాలెం' ఉందండి. మనకేంటంటే విజువల్‌గా ఏంటంటే ఒక ఎక్స్ట్రార్డినరీగా చూపించుకొని అంటే ఐ మీన్ ఆళ్ళకున్నటువంటి బడ్జెట్స్ వైస్‌గా ఎక్స్ట్రార్డినరీగా ఆ రోజు చూపించలేకపోయినా కూడా ఏంటంటే సింపుల్‌గా మేక్ చేసినా కూడా ఏంటంటే ఎక్స్ట్రార్డినరీగా హిట్ అయింది. ట్రూ. మొన్నటికి మొన్న వచ్చినటువంటి 'టూరిస్ట్ ఫ్యామిలీ' అయినా కూడా కావచ్చు. సో, అంటే ఐ మీన్ నేను మధ్యలో కొన్ని వింటూ వచ్చాననమాట. సో, చాలామంది కొంతమంది చెప్పేదల్లా ఏంటి అంటే ఎక్స్ట్రార్డినరీ విజువల్స్ ఉండాలి. ఆ విజువల్స్ లేకపోతే జనాలు థియేటర్‌కి రారు. ఇవి చెప్తుంటారు. అదొక యాస్పెక్ట్స్‌లో కరెక్ట్ ఉండొచ్చేమో. హ్మ్. దానికంటే కూడా నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను ఏంటంటే రైటింగ్స్. నీది రైటింగ్స్ గాని అద్భుతంగా ఉందంటే ఈరోజు మొన్నటికి మొన్న వచ్చినటువంటి 'టూరిస్ట్ ఫ్యామిలీ' కూడా చాలా ఎక్స్ట్రార్డినరీ అనిపించింది. సో, నీది రైటింగ్స్ ఎక్స్ట్రార్డినరీగా అనిపించిందా? ఇవన్నీ వచ్చేసి అడిషనల్ యాడ్ అవుతాయి. సో, రైటింగ్స్ గాని మనం గట్టిగా ఉంటే చాలండి.